ప్రతి ఇంట్లో పిల్లలు కేక్ ఇష్టంగా తినడం సహజమే కదా. మరి పిల్లలు ఇష్టంగా తినే ఈ కేక్ని మైదా పిండి పంచదార వేయకుండా హెల్దీ వేలో చేసేవారు ఎంతమంది ఉన్నారు కామెంట్ చేసేయండి. ఇప్పుడు నేను చూపించే కేక్ కూడా అలాంటిదే. నో మైదా నో షుగర్, గోధుమ పిండితో హెల్దీగా మ్యాంగో డ్రై ఫ్రూట్ కేక్ చేయబోతున్నాను. చాలా స్పంజీగా ఫ్లఫీగా బయట బేకరీస్ నుంచి తెచ్చుకునే దానికంటే కూడా చాలా చాలా బాగుంటుంది. సో మ్యాంగో సీజన్ వెళ్ళిపోయే లోపే పిల్లలకి ఈ కేక్ని చేసి పెట్టండి, ఎంజాయ్ చేస్తారు. సో మరి ఎక్కువ లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోతాను. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ మామిడి పళ్ళు తీసుకొని పైన తొక్కు తీసేసి ఇలా మీడియం సైజులో ముక్కల కింద కట్ చేసుకొని ఈ కప్పుతో 1 కప్పు వరకు ఈ మ్యాంగో పీసెస్ తీసుకుంటున్నాను. నేను ఇదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండికి ఈ కేక్ చేయబోతున్నానండి. సో ఇదే కప్పుతో 1 కప్పు వరకు ఈ మ్యాంగో పీసెస్ తీసుకున్నాను. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం, వాల్నట్స్ తీసుకున్నానండి. ఇవనే కాదు, మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కేక్ టిన్ని కూడా రెడీగా ఉంచుకోవాలన్నమాట. సో మనం చేసే కేక్ సైజ్కి సరిపడా కేక్ టిన్ తీసుకొని నేను ఇక్కడ అడుగున బటర్ పేపర్ వేస్తున్నానండి. సో ఈ బటర్ పేపర్ని కేక్ టిన్కి సరిపడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. బటర్ పేపర్ లేని వారు ఆయిల్తో గ్రీస్ చేసుకొని గోధుమ పిండితో డస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. కేక్ టిన్ లోపల ఇలా ఆయిల్తో గ్రీస్ చేసుకొని అడుగున ఈ బటర్ పేపర్ వేసి రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులో అడుగున కళ్ళుప్పు కానీ సాఫ్ట్ సాల్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి. అడుగుని ఇలా ఉప్పు వేయడం వల్ల హీట్ అనేది కుక్కర్ లోపల మొత్తానికి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఇలా ఉప్పుని కానీ ఇసుకని కానీ ఏదైనా వేసుకోవచ్చు. అలాగే ఇలాంటి ఒక స్టాండ్ కూడా పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఈ లోపు మనం కేక్ బ్యాటర్ని రెడీ చేసేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 2 గుడ్లు వేస్తున్నాను. 1 కప్పు గోధుమ పిండికి 2 గుడ్లు కరెక్ట్గా సరిపోతాయండి. ఇందులో ఒక అరకప్పు తాటి పటిక బెల్లం వేస్తున్నానండి. నేను ఇక్కడ పంచదారకి బదులుగా ఈ పటిక బెల్లం వేస్తున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే నార్మల్ బెల్లం అయినా వేసుకోవచ్చు, పటిక బెల్లం వేసుకోవచ్చు, లేదంటే బ్రౌన్ షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇవేమీ లేకపోతే పంచదార అయినా వేసేసుకోండి. ఈ పటిక బెల్లం కూడా వేసేసి ఒక 2 నిమిషాల పాటు స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కలు వేసేస్తున్నాను. దీంతో పాటు 2 టేబుల్ స్పూన్లంత నూనె, 2 టేబుల్ స్పూన్లంత బటర్ కూడా వేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం బటర్తో అయినా చేసుకోవచ్చండి. అలాగే 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసి మరొకసారి మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకొని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన ఇలాంటి ఒక జల్లెడ పెట్టుకొని ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసి సాఫ్ట్గా జల్లించేసుకోవాలి. ఇలా జల్లించేసుకొని విస్కర్తో ఇలా ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలన్నమాట. విస్కర్తో అయితే ఉండలు కట్టకుండా ఈజీగా కలుస్తుంది. ఇందులోనే 1 చిటికెడు సాల్ట్ కూడా వేస్తున్నాను. కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సాల్ట్ కూడా వేసేసి మొత్తం ఒకసారి ఇలా ఒకటే డైరెక్షన్లో బాగా కలిపేసుకోవాలి. చూసుకోండి, కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ పలచగానే ఉండకూడదు. ఈ బ్యాటర్ కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అందుకని 1 టేబుల్ స్పూన్ అంతా పాలు వేస్తున్నాను. ఈ పాలు కాచి చల్లార్చిన పాలేనండి. ఒకేసారి ఎక్కువ పాలు వేసేసారంటే కన్సిస్టెన్సీ పల్చగా అయిపోతుంది. సో అందుకని చూసుకొని ఒక్కొక్క టేబుల్ స్పూన్ పాలు వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే కన్సిస్టెన్సీ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ ఇన్నే వేసుకోవాలని ఏం లేదండి. మీ ఇష్టాన్ని బట్టి ఎక్కువ తినేవారు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవారు కొంచెం తక్కువగాను వేసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి ఈ డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీని పెంచుకోండి, లేదంటే తగ్గించుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసిన తర్వాత రెడీగా ఉంచుకున్న కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇలా ట్యాప్ చేయడం వల్ల లోపల ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్ అయిపోతాయి అన్నమాట. కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా పైన కూడా వేసేసి ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉంచి 40 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి. కేక్ రెడీ అవ్వడానికి సుమారుగా ఒక 50 నిమిషాల వరకు టైం పడుతుంది. ఒక 40 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, కేక్ చుట్టూ బేక్ అయిపోయింది కానీ మధ్యలో ఉడకలేదన్నమాట. చూస్తున్నారు కదా, కేక్ బ్యాటర్ అనేది స్టిక్ అంటుకుంది కదా, ఇలా అంటుకోకుండా క్లియర్గా రావాలన్నమాట. అంతవరకు బేక్ చేసుకోవాలి. సో ఇంకొక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేస్తే మొత్తం అంతా ఈవెన్గా బేక్ అయిపోతుంది. సో మొత్తం 50 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారా, ఇలా క్లియర్గా రావాలన్నమాట. ఇలా క్లియర్గా వచ్చిందంటే కేక్ అంతా చక్కగా బేక్ అయిపోయినట్టే. ఇంకా దీన్ని దించేసి పైన ఒక క్లాత్ ఏదైనా కప్పేసి ఒక 10-15 నిమిషాలలో కేక్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలన్నమాట. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కేక్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత సైడ్స్ని ఇలా లూజ్ చేసి
డీమోల్డ్ చేసి బటర్ పేపర్ని తీసేసి మనకి నచ్చినట్టుగా పీసెస్ కింద కట్ చేసుకోవటమే. సాఫ్ట్ అండ్ స్పంజీ మ్యాంగో డ్రై ఫ్రూట్ కేక్ రెడీ. గోధుమ పిండితో చేసినా కూడా కేక్ చూసారా ఎంత స్పంజీగా వచ్చిందో. చాలా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మరి మీకు ఎలా కుదిరిందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.